ब्रह्माण्डनायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। Arjun, this is Priya. Hey Priya, what's up? Arjun, ee roju manam elagayna kalvali. Sorry. At least tonight. Don't ask me about nights. Try some other day. పర్లేదు 12కి కలుద్దామా? 12కి మోనాన్ని కలవాలి. పోనీ 2కి రమ్య చాలా వైలెంట్ అవుతుంది. అట్లీస్ట్ 4కి కీర్తి అడ్వాన్స్ ఇచ్చి 6 months అవుతుంది. అర్జున్ ప్లీజ్ ఈ రోజు కలవకపోతే ఎప్పటికీ కుదరదు. మోరోవర్ నా ఫియాన్సీ వచ్చేలోపే కలవాలి. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. హే మోనా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం అన్న కలుద్దాం. ఇట్స్ ఓకే, నువ్వు వస్తే చాలు. థ్యాంక్స్, హ్యావ్ ఎ గుడ్ డే. హే ఇషిత, I'll see you by 10. Fine, baby. Cool. Hi, Kirti. I'll see you by 5. Okay, darling. Arjun, I have sent the money. Crazy. బ్లాక్ షర్ట్ ఎలా ఉన్నాడు? వావ్, హిస్ హాట్. డీసెంట్గా కనిపిస్తున్నాడు కదా? అంత లేదు, మార్నింగ్ నుంచి చూస్తున్నవాడిని. 3 అమ్మాయిలతో తిరిగాడు. ఇది 4వ అమ్మాయి. వాట్? మార్నింగ్ పార్లర్ దగ్గర ఫస్ట్ టైం చూశాను నేను. హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకునే లోపే ఒక అమ్మాయిని హక్ చేసుకున్నాడు. సరే ఎంగేజ్డ్ అనుకుంటే ఆఫ్టర్నూన్ క్రాస్ రోడ్స్ దగ్గర ఇంకో అమ్మాయితో బైక్లో వెళ్తూ కనపడ్డాడు. ఈవినింగ్ ఏషియన్ మాల్ దగ్గర కార్లో వచ్చి వేరే అమ్మాయిని పిక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇంకా ఎంతో మంది ఉంటారు. బట్ స్టిల్ హీ ఈస్ హాట్. ఎస్. I'll get a drink, baby. He's gonna be with me tonight. What? But how? Per night వాడు ఎంత చార్జ్ చేస్తాడు? Per night కాదు, per day చార్జ్ చేస్తాడు. డేలో కూడా వీళ్ళ అమ్మాయిలు వదలట్లేదా?
హౌ డిడ్ దట్ హ్యాపెన్? దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ నటాషా. సీ యూ బేబ్. బాయ్. మేడం ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్. మేడం ప్లీజ్ 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 మేడం, నేను అటాక్ కాదు మేడం. మేడం నువ్వు ఏ టైపు నాకు తెలుసులే. ఉండమంటుంటే అరే ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఇలా ఇష్టమా? ఐ లైక్ యువర్ టేస్ట్. అవ్వా టేస్టా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? పొద్దున్నుంచి 4 అమ్మాయిలతో తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు చూడు, దాన్నేమంటారు? నేను అదే అనుకుంటాను. మార్నింగ్ నుంచి మీరు చూసింది కరెక్టే, కానీ అనుకున్నదే అబద్ధం. మరి నిజమేంటో? మ్యామ్ ఐఎమ్ వర్జిన్. చా మీ చాన్నా చేయన్నా అదే నిజం. నువ్వు అర్జున్ అంటే నమ్మేలా ఉందారా? నాకు 10 minutes టైం ఇస్తే నా కథ మొత్తం చెప్తాను. నీ కథ వినడానికి, నీతో కబుర్లు చెప్పుకోవడానికి ఈ స్వీట్ రూమ్ బుక్ చేయలేదు. మ్యామ్ మీరెంత కాస్ట్లీ రూమ్ బుక్ చేసినా నా కథ వింటాం తప్ప కార్యక్రమాలు ఏం జరగవు ఇక్కడ. వింటారంటే చెప్తాను, లేదంటే ఇప్పుడు వెళ్ళిపోతాను. సరే చెప్పు. నా కథని నా జీవితంలో పరిచయమైన మొదటి అమ్మాయితో మొదలు పెడతాను. అది 2005. తను నా 5th class క్లాస్మేట్. తన కోపానికి కారణం నేను కాదు, నా సైకిల్. క్లాస్ ఫస్ట్ వస్తేనే కానీ వాళ్ళ నాన్న సైకిల్ కొన్నాడు, కానీ నేనేమో తనకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ ఈలోగా నా బర్త్డే వచ్చింది. క్లాస్లో అందరూ నేను ఇచ్చిన చాక్లెట్స్ మాత్రమే తీసుకుంటే తను మాత్రం నాకు ఒక కామిక్ బుక్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇంకేముంది, జోకులు చదువుకుంటూ నేను, లెక్కలు చదువుకుంటూ తను, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాం. అర్థం కాని క్వశ్చన్ పేపర్ చూస్తేనే కానీ నాకు అర్థం కాలేదు నేను ఎంత మోసపోయాను అని. అర్జున్, క్లాస్లో నేర్చుకునే పాఠాల కన్నా లైఫ్లో నేర్చుకునే పాఠాలే మనకు చాలా ఇంపార్టెంట్. ఈయన మా బాబాయ్ గురించి ముళ్ళముక్కల్లో చెప్పాలంటే మా పిన్నిని ప్రేమించి తాళి కట్టాడు, గొడవ అయితే మందు కొట్టాడు, ఆఖరికి విడాకులు తీసుకుని ఒంటరిగా మిగిలిపోయాడు. నువ్వు ఈరోజు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నావు. అదేంటో తెలుసా? అమ్మాయిల్ని ఎప్పుడూ నమ్మకూడదు. ముఖ్యంగా నీ మీద ఇంట్రెస్ట్ చూపించే అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. రెండో పాఠం 2008లో నేర్చుకున్నాను. దారిపోయే అమ్మాయి వల్ల నాకు దెబ్బ తగిలింది. ఈ విడాకుల కేసులు వాదించడం అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఎందుకో తెలుసా? ఇందులో మాత్రమే 2 పార్టీలు గెలుస్తాయి. అందుకే నా తమ్ముడికి విడాకులు ఇప్పించినప్పుడు కూడా నేను బాధపడలేదు. నాకు విడాకులు ఇప్పించకపోతే అప్పుడు ఉంటుంది సార్ మీకు. ఏరా బాబాయ్ ఏమన్నాడు? అదేమిటి వాడు ఏదో కేసు ఓడిపోయిన లాయర్లాగా తలంచుకుపోతాడు. ఏమోనండి. ఆ అమ్మాయి నీకు కన్ను పడ్డం వల్ల నువ్వు పడిపోలేదు, నువ్వు కన్నెత్తి అమ్మాయిని చూడటం వల్ల పడిపోయావు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అమ్మాయిని చూడకూడదని నేను డిసైడ్ అయితే నా ఫ్రెండ్ బాలీవుడ్ గర్ల్ ఫ్రెండ్ నన్నే చూసేది. నా ఫ్రెండ్ గారి గర్ల్ ఫ్రెండ్ నన్ను ఎందుకు చూస్తుందా అని అర్థం కావడానికే చాలా సమయం పట్టే రోజులు. సో క్యూట్. నీకు పరిచయం చేసింది నువ్వు సెట్ చేసుకుంటావు కాదురా, తను నాది. చూసావా? అమ్మాయిలు మన లైఫ్లో ఉంటేనే కాదు, మన పక్కోడి లైఫ్లో ఉన్నా మనకు డేంజరే. ఆ 3 పాయింట్లు ఫాలో అవ్వడానికి నాకు అమ్మాయిలు లేని కాలేజే కరెక్ట్ అనిపించిందండి. మా కాలేజ్కి పెద్ద హిస్టరీ లేకపోయినా హిస్టరీలోనే ఎవ్వరూ తీసుకునేంత ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.
టీం మార్చండి సార్, అక్కడ నేను కూర్చోలేను. వై వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ అమ్మాయిలు ఉన్నారు సార్. వాట్? అదేంటో బొద్దింక ఉన్నట్లు చెప్తావేంటి? అమ్మాయిలేగా, ఆయన ముగ్గురు అమ్మాయిల మధ్య పని చేయడానికి ఎగ్జైట్ అవ్వాలి కానీ నువ్వేంటి? మా బాస్ని కన్విన్స్ చేయలేక, అంత పెద్ద ప్యాకేజ్ వదులుకోలేక, ఇష్టం లేకపోయినా ఆ ముగ్గురితో కలిసి పనిచేయడం మొదలుపెట్టానండి. అదేదో సామెత చెప్పినట్టు అమ్మాయిని చూడకూడదు నమ్మకూడదు అనుకుని నేను చూడగా చూడగా వాళ్ళనే నమ్మడం మొదలుపెట్టాను. Hello guys. హాయ్ సార్. Hi. Hi. sir. Okay. I've got some good news. Yes, sir. Bhavya Constructions, one of the biggest construction companies in Hyderabad. వాళ్ళకు మనం పిచ్ చేయబోతున్నాం. Wow, that's wonderful. రేపే క్లయింట్కి ప్రెజెంటేషన్. Wow, sir. సో అర్జున్, ఈ ప్రెజెంటేషన్ ఎలా అయినా సక్సెస్ఫుల్ అవ్వాలి. షూర్ సార్, ఐ విల్ డు. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్ గైస్. విల్ సీ యూ టుమారో. Okay, sir. ఓకే బాయ్. Congrats. థ్యాంక్ యూ. Congratulations. థ్యాంక్స్. Congrats, Arjun. థ్యాంక్స్.